హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న ఫ్రైడే రవ్వ కేసరి చేశాను. షార్ట్ వీడియోలో నేను మీకు పెడతానని చెప్పాను కదండీ! దానికోసమనే పెడుతున్నాను. యాక్చువల్లీ దాంట్లోనే పెట్టాల్సింది బట్ వీడియో లాంగ్ అనేది అవుతుందని నేను పెట్టలేదు. అయితే ముందుగా మనము బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట. దానిలో మనము కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను అదే నెయ్యిలో కొంచెం రవ్వ మనకి ఎంత కావాలో అంత నేను సుమారు చూసి పోసాను. మీరు కొలత కావాలంటే కొలత పోసుకోవచ్చు అనమాట. మనము రవ్వ లడ్డుకి ఎలా అయితే ఫ్రై చేస్తామో సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రవ్వ కేసరి అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇంకోటి మనం ఇందులో వాటర్ పోసినప్పుడు ఉండకట్టకుండా కూడా ఉంటుంది. లైట్గా గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. బట్ వీడియోలో నేను ఒక గ్లాసే చూపించాను అన్నమాట. రవ్వ అనేది కొంచెం థిక్నెస్గా బాయిల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మనము మనకి రుచికి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను సుమారు చూసి వేసానండి, కొలత ఏమీ లేదు. తర్వాత మనము యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ అంటేనే మనకి యాలకుల పొడి మస్ట్ కదండి. ఇంకా తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు, కిస్మిస్లు అనేది దాంట్లో వేసేసుకోవాలి. నేను ఇందులో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. నార్మల్గా వైట్గానే చేసేసాను అనమాట. ఇంతేనండి రవ్వ కేసరి తయారీ విధానం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.